2021లో ఇద్దరు ఫ్రెండ్స్ రమేష్, సురేష్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. రమేష్ సేఫ్టీ చూస్ చేసుకున్నాడు. తనకి రిస్క్ వద్దు అని తన డబ్బు అంతా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాడు. సురేష్ రిటర్న్స్ చూస్ చేసుకున్నాడు. హాట్ స్టాక్స్, క్రిప్టో, ట్రెండింగ్ థీమ్స్, మల్టీ బ్యాగర్ టిప్స్ అన్ని ట్రై చేశాడు. 3 సంవత్సరాల తర్వాత రమేష్ అన్హ్యాపీ, ఎందుకంటే తన డబ్బు చాలా స్లోగా పెరిగింది అని. సురేష్ కూడా అన్హ్యాపీ, ఎందుకంటే పోర్ట్ఫోలియో బాగా పడిపోయింది, నిద్ర కూడా రావట్లేదు అని. సేమ్ గోల్, కంప్లీట్లీ డిఫరెంట్ మిస్టేక్స్. చివరికి ఇద్దరు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నారు. హై రిటర్న్స్ ఫ్రీగా రాదు, ప్రతి రిటర్న్తో పాటు ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ని మనం రిస్క్ అంటాం. ఈ వీడియోలో రిస్క్ వర్సెస్ రిటర్న్ని టెక్స్ట్ బుక్లా కాకుండా రియల్ లైఫ్లా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఒక్కసారి క్లియర్ అయితే ఇన్వెస్టింగ్ని మీరు కంప్లీట్గా డిఫరెంట్ వేలో చూస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ హరినాథ్. లాస్ట్ వీడియోలో మనము అసెట్ అలొకేషన్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఈక్విటీ, డెట్, గోల్డ్, క్యాష్ లాంటి పోర్ట్ఫోలియోలో ఎలా వర్క్ చేస్తాయి అని చూసాం. కానీ అసెట్ అలొకేషన్ అర్థం అవ్వాలి అంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, నేను ఎంత రిస్క్ తీసుకోగలను? ఇంటర్నెట్లో ప్రతి చోట వినిపిస్తుంది, తక్కువ ఏజ్లో ఎక్కువ రిస్క్ తీసుకో, హై రిటర్న్స్ అంటే హై రివార్డ్, ఈ స్టాక్ 10x అవుతుంది, ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తే మీ లైఫ్ అన్ని మార్చేస్తుంది. కానీ అసలు రిస్క్ అంటే ఏంటి ఎవరు చెప్పరు. ఎంత రిస్క్ ఉందని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే చాలామంది డబ్బు లాస్ అవ్వడము ఓన్లీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కాదు, చాలాసార్లు రాంగ్ రిస్క్ చూస్ చేసుకున్నందుకు లాస్ అవుతారు. ఈ రోజు రిస్క్ వర్సెస్ రివార్డ్ని మనము ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఫస్ట్, రిటర్న్ అంటే ఏంటి? రిటర్న్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీద వచ్చే రివార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. 1 year తర్వాత 1,05,000 రూపాయలు అయింది. అయితే 5% రిటర్న్ వచ్చినట్టు. అదే 1,12,000 రూపాయలు అయితే 12% రిటర్న్ వచ్చినట్టు. అదే 1,80,000 రూపీస్ అయితే నెగటివ్ రిటర్న్ వచ్చినట్టు. సింపుల్. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్లో లో రిటర్న్స్, ఫిక్స్డ్ డిపాజిట్లో కొంచెం బెటర్ రిటర్న్స్, బాండ్స్లో మోడరేట్ రిటర్న్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్లో హైయర్ రిటర్న్స్ ఛాన్స్, డైరెక్ట్ స్టాక్స్లో వెరీ హై రిటర్న్ పాసిబిలిటీ, క్రిప్టోలో ఎక్స్ట్రీమ్లీ అన్సర్టెన్, అసలు చెప్పలేము ఏం జరుగుతుంది అని. ఇక్కడ బిగినర్ ఒక న్యాచురల్ క్వశ్చన్ వస్తుంది. ఈక్విటీస్ లేదా స్టాక్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటే మొత్తం డబ్బు అక్కడే ఎందుకు పెట్టకూడదు? ఆన్సర్ సింపుల్. హైయర్ రిటర్న్స్తో పాటు హైయర్ అన్సర్టెనిటీ కూడా ఉంటుంది. ఆ అన్సర్టెనిటీని రిస్క్ అంటాం. రిస్క్ అంటే నిజంగా ఏంటి? చాలామంది రిస్క్ అంటే డబ్బు లాస్ అవ్వడం అని అనుకుంటారు. అది పూర్తిగా కరెక్ట్ కాదు. రిస్క్ అంటే డబ్బు లాస్ అవ్వడం మాత్రమే కాదు. రిస్క్ అంటే అన్సర్టెనిటీ, రిస్క్ అంటే వొలటైలిటీ, రిస్క్ అంటే ఎమోషనల్ ప్రెషర్, రిస్క్ అంటే ఇన్వెస్ట్మెంట్ మన ఎక్స్పెక్టేషన్కి ఆపోజిట్గా బిహేవ్ చేయడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ చేయండి, మీ ముందు 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒక బ్రిడ్జ్ స్ట్రాంగ్ కంక్రీట్ బ్రిడ్జ్, స్టేబుల్గా ఉంది, వైడ్గా ఉంది, ప్రిడిక్టబుల్గా ఉంటుంది. సెకండ్ బ్రిడ్జ్ ఒక హ్యాంగింగ్ రోప్ బ్రిడ్జ్ అనుకోండి, డీప్ వ్యాలీ పైన ఉంది, అది కూడా ఆపోజిట్ సైడ్ తీసుకెళ్తుంది మిమ్మల్ని. కానీ ఈ రెండిట్లో ఏది రిస్కీ అని మీరు ఫీల్ అవుతారు? ఆబ్వియస్గా రోప్ బ్రిడ్జ్ని మనం రిస్కీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే డెస్టినేషన్స్ ఏమైనా జర్నీ డిఫరెంట్, అనుభవం డిఫరెంట్. ఇన్వెస్టింగ్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే. ఫిక్స్డ్ డిపాజిట్ 6 to 7% ఇవ్వచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్స్లో హైయర్ రిటర్న్స్ ఇవ్వచ్చు. కానీ ఈక్విటీ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వదు. కొన్ని మంత్స్ పోర్ట్ఫోలియో బాగా గ్రీన్గా అవుతుంది, కొన్ని మంత్స్ రెడ్గా అవుతుంది. కానీ కొన్నిసార్లు మార్కెట్ 10 to 20% కూడా పడిపోవచ్చు. అప్పుడు మీరు రెడ్ నెంబర్స్ అన్నీ చూస్తారు, నెగటివ్ న్యూస్ వస్తుంది, ప్రజలు ప్యానిక్ అవుతారు, మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీద మీకు డౌట్ కూడా వచ్చేస్తుంది. ఈ ఎమోషనల్ డిస్కంఫర్ట్ని రిస్క్ అంటాం. రిటర్న్ పేపర్ మీద అట్రాక్టివ్గా కనిపించవచ్చు, కానీ జర్నీ మీ బిహేవియర్ని టెస్ట్ చేస్తుంది. బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు రిటర్న్ చేస్తారు కానీ రిస్క్ అర్థం చేసుకోరు. బుల్ మార్కెట్లో అందరూ స్మార్ట్గా కనిపిస్తారు. మీ ఫ్రెండ్స్ ప్రాఫిట్ వచ్చాయని చెప్తారు, మీ కొలీగ్స్ ప్రాఫిట్ వచ్చాయని చూపిస్తారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెడతారు. ప్రతి స్టాక్లో ఆపర్చునిటీ కనిపిస్తుంది. స్లోగా మన మైండ్ కూడా ఒక స్టార్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టింగ్ ఇంత ఈజీ కదా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బుల్ మార్కెట్లో మనకు రిస్క్ అనిపించదు, బేర్ మార్కెట్లో అంతా రిస్కే అనిపిస్తుంది. రియల్ ఇన్వెస్టింగ్ టెస్ట్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కాదు, రియల్ ఇన్వెస్టింగ్ టెస్ట్ ఎప్పుడంటే పోర్ట్ఫోలియో డౌన్లో ఉన్నప్పుడు, న్యూస్ నెగటివ్ వచ్చినప్పుడు, కాన్ఫిడెన్స్ షేక్ అవుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ క్రాష్ అయినప్పుడు కొంతమంది ప్యానిక్ అయి మొత్తం అమ్మేస్తారు, కొంతమంది ఏమీ చేయరు. ఇంకా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మంచి అసెట్స్ చీప్గా దొరుకుతున్నాయి అని చెప్పి ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. ఇయర్స్ తర్వాత రిజల్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. రీజన్ ఇంటెలిజెన్స్ డిఫరెన్స్ కాదు ఇక్కడ, రీజన్ రిస్క్ని హ్యాండిల్ చేసే బిహేవియర్. ఒక్క పర్సన్ ఎమోషనల్
రియాక్ట్ అవుతాడు, ఇంకో పర్సన్ అదే సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వడు. దట్ డిఫరెన్స్ మ్యాటర్స్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే రిస్క్ కెపాసిటీ వర్సెస్ రిస్క్ టాలరెన్స్. సో ఇన్వెస్టింగ్ అనేది ఒక పర్సనల్ విషయం. ప్రతి ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ: రిస్క్ కెపాసిటీ, రిస్క్ టాలరెన్స్. రిస్క్ కెపాసిటీ అంటే ఫైనాన్షియల్గా మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, అదే రిస్క్ టాలరెన్స్ అంటే ఎమోషనల్గా మీరు ఎంత రిస్క్ హ్యాండిల్ చేయగలరు. ఈ 2 సేమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 22 years పర్సన్ ఉన్నాడు, కన్సిడర్ చేద్దాం. రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, లాంగ్ టర్మ్ హారిజన్ చాలా ఉంటుంది, మార్కెట్స్ నుండి రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది. సో ఫైనాన్షియల్ రిస్క్ కెపాసిటీ ఉండొచ్చు, కానీ ఎమోషనల్గా పోర్ట్ఫోలియో 10% తగ్గిపోయింది అనుకో ప్యానిక్ అయిపోతాడు. రిస్క్ టాలరెన్స్ తక్కువ ఉండొచ్చు. ఇంకో సైడ్ 55 years ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ని చూద్దాం. రిటైర్మెంట్ దగ్గర ఉండడం వల్ల రిస్క్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, కానీ మార్కెట్ సైకిల్స్ చాలా చూశాడు కాబట్టి కరెక్షన్ టైంలో కామ్గా ఉంటాడు. సో ఎమోషనల్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఒక ఏజ్ ఒకటిని బట్టి రిస్క్ డిసైడ్ చేయలేం, ఇన్కమ్ ఒకటిని బట్టి రిస్క్ డిసైడ్ చేయలేం. మీ బిహేవియర్ డిసైడ్ చేస్తుంది మీకు మీ ఇన్వెస్ట్మెంట్లో మీకు నిజంగా ఎంత రిస్క్ హ్యాండిల్ చేయగలరు ఎమోషనల్గా. అందుకే వేరే పర్సన్ పోర్ట్ఫోలియో కాపీ చేయడం చాలా రిస్కీ. ఎందుకంటే ఆ వేరే పర్సన్ వాళ్ళ ఇన్కమ్ డిఫరెంట్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెన్స్, వాళ్ళ గోల్స్ డిఫరెంట్, వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంత్ డిఫరెంట్. వాళ్ళ రిస్క్ మీ రిస్క్ ఒకటి కాదు. ప్రతి అసెట్కి రిస్క్ ఉంటుంది. చాలామంది బిగినర్స్ స్టాక్ మార్కెట్లో రిస్క్ మాత్రమే అనుకుంటారు, కానీ ప్రతి అసెట్కి రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంటుంది, మనీ సేఫ్గా ఉంటుంది అనే ఫీలింగ్. కానీ ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ కన్నా ఎక్కువ, ఎస్పెషల్లీ ట్యాక్స్ తర్వాత. మీ పర్చేసింగ్ పవర్ స్లోగా తగ్గిపోతుంది. ఈక్విటీకి వొలటిలిటీ రిస్క్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో ప్రైసెస్ పడిపోవచ్చు, లాంగ్ టర్మ్లో పైకి వెళ్ళినా కూడా. రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. ప్రాపర్టీని మ్యూచువల్ ఫండ్లా ఇమీడియట్గా అమ్మలేము. కొన్నిసార్లు నెలలు పడవచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడవు. గోల్డ్కి అండర్ పర్ఫార్మెన్స్ రిస్క్ ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు అది అక్కడే ఉంటుంది, కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. క్రిప్టోకి ఎక్స్ట్రీమ్ అన్సర్టెనిటీ, అది అప్ సైడ్ ఎక్కడ వెళ్తుందో డౌన్ సైడ్ ఎక్కడ వెళ్తుందో తెలియదు. రెగ్యులేటరీ రిస్క్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఇన్వెస్టింగ్ అంటే రిస్క్ని కంప్లీట్ అవాయిడ్ చేయడం కాదు, అది ఇంపాసిబుల్. ఇన్వెస్టింగ్ అంటే మీరు ఏ రిస్క్తో కంఫర్టబుల్గా ఉండగలరు అనేది చూస్ చేసుకోవడం. నో రిస్క్ కూడా ఒక రిస్కే. మనీ మొత్తం లో రిటర్న్ యాసెట్స్లో పెడితే సేఫ్గా ఫీల్ అవుతారు, కానీ ఇన్ఫ్లేషన్ ఆ ఫ్యూచర్ పర్చేసింగ్ పవర్ని తగ్గిస్తుంది. సో రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. రిస్క్కి రిటర్న్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటారు. యూజువల్గా మార్కెట్లో ఎక్కువ రిస్క్ని తీసుకున్న వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాట్ ఆల్వేస్, ఎప్పుడు రావు. హయ్యర్ రిస్క్ అంటే గ్యారంటీడ్ రిటర్న్స్ కాదు. హయ్యర్ రిస్క్ అంటే హయ్యర్ రిటర్న్ పాసిబిలిటీ మాత్రమే. ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్లో హైయర్ రిటర్న్స్ ఇవ్వచ్చు, ఒక బ్యాడ్ స్టాక్ క్యాపిటల్ని డిస్ట్రాయ్ చేయవచ్చు. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లో బంపర్ రిటర్న్స్ ఇవ్వచ్చు, కానీ చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. క్రిప్టో ఫాస్ట్గా రైజ్ అవ్వచ్చు, అదే స్పీడ్తో పడిపోవచ్చు కూడా, 90% పడిపోతాయి క్రిప్టోస్. సో హయ్యర్ రిస్క్ని గ్యారంటీడ్ ప్రాఫిట్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. హయ్యర్ రిస్క్ అంటే హయ్యర్ పాసిబిలిటీ మాత్రమే, అది గ్యారంటీ కాదు. ఈ యొక్క స్టేట్మెంట్ మిమ్మల్ని బ్యాడ్ డిసిషన్స్ నుంచి సేవ్ చేయగలరు. స్మార్ట్ ఇన్వెస్టర్స్ రిస్క్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? స్మార్ట్ ఇన్వెస్టర్స్ రిస్క్ని ఎలిమినేట్ చేయరు, వాళ్ళు రిస్క్ని మేనేజ్ చేస్తారు, వాళ్ళు డైవర్సిఫై చేస్తారు. అంటే డబ్బు మొత్తం ఒక స్టాక్లో కానీ, ఒక సెక్టర్లో కానీ, ఒక ఐడియాలో కానీ పెట్టరు. వాళ్ళు యాసెట్ అలొకేషన్ యూజ్ చేస్తారు, కొద్దిగా సేఫ్టీ కోసం, కొద్దిగా గ్రోత్ కోసం, కొద్దిగా లిక్విడిటీ కోసం, కొద్దిగా లాంగ్ టర్మ్ వెల్త్ కోసం. వాళ్ళు గోల్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ 1 to 3 yearsలో కావాల్సిన డబ్బుని హై వొలటైల్ యాసెట్స్లో పెట్టరు, లాంగ్ టర్మ్ గోల్స్ని లో వొలటైల్ యాసెట్స్లో పెట్టరు. సో లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నప్పుడు మనం ఈక్విటీ వైపు వెళ్ళొచ్చు. వాళ్ళు ఇంకో ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఎమోషనల్ డెసిషన్స్ అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. మార్కెట్స్ పెరిగినప్పుడు చాలామంది అత్యాశపడతారు, అదే మార్కెట్స్ పడిపోయినప్పుడు భయపడతారు. కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్కి ఆపోజిట్ మైండ్ సెట్ కావాలి. అందరూ ఎక్సైటెడ్గా ఉన్నప్పుడు మీరు డిసిప్లైన్గా ఉండాలి, అందరూ ప్యానిక్ అవుతున్నప్పుడు మీరు రేషనల్గా ఉండాలి. దీని మీనింగ్ మార్కెట్ పడిపోయినప్పుడు బ్లైండ్గా బై చేయమని కాదు. మీనింగ్ ఏంటంటే మార్కెట్ పడే ముందే మీ ప్లాన్ రెడీగా ఉండాలి. ఎందుకంటే ప్యానిక్ టైంలో ఉన్న స్ట్రాటజీ క్రియేట్ చేస్తే ఎమోషనల్ డెసిషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటి? బిగినర్స్కి చాలామంది చెప్పని నిజం ఏంటి? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే హైయర్ రిటర్న్ ఇచ్చేది కాదు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు కన్సిస్టెన్సీని ఫాలో చేయగలిగారు. పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియోని ప్యానిక్లో వదిలేస్తే వ్యర్థం. 2 years అగ్రెసివ్ స్ట్రాటజీ ఫాలో అవడం కన్నా యావరేజ్ రిటర్న్ ఇచ్చే స్ట్రాటజీని 20 years ఫాలో అవడం చాలా బెటర్ రిజల్ట్స్. అందుకే ఇన్వెస్టింగ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ కాదు, ఇన్వెస్టింగ్ సైకాలజీ కూడా. మీకు రిటర్న్స్ కావాలి, అలాగే నిద్ర కూడా ఉండాలి అంటే
మీకు గ్రోత్ కావాలి, అలాగే డిసిప్లిన్, అది డిసిప్లిన్తోనే వస్తుంది. ఎందుకంటే వెల్త్ ర్యాండమ్ రిస్క్ తీసుకోవడం వల్ల బిల్డ్ అవ్వదు. రైట్ రిస్క్ని రైట్ గోల్స్తో రైట్ డ్యూరేషన్లో తీసుకుంటేనే వెల్త్ బిల్డ్ అవుతుంది. రమేష్ అండ్ సురేష్ గుర్తున్నారా ఇంతకీ? రమేష్ రిస్క్ని కంప్లీట్లీ అవాయిడ్ చేశాడు, తన డబ్బు అంత గ్రో అవ్వలేదు. సురేష్ ఎక్కువ రిటర్న్స్ కోసం బ్లైండ్గా రిటర్న్స్ చేసేసాడు. సో డబ్బుని, నిద్రని, పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకున్నారు. ఫైనల్లీ ఇద్దరు పాఠం నేర్చుకున్నారు. వెల్త్ రిస్క్ అవాయిడ్ చేయడం వల్ల బ్లైండ్గా బిల్డ్ అవ్వదు. వెల్త్ బ్లైండ్గా రిస్క్ చేసినా బిల్డ్ అవ్వదు. వెల్త్ రిస్క్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు బిల్డ్ అవుతుంది. రిస్క్ మీ ఎనిమి కాదు, మిస్అండర్స్టాండింగ్ రిస్క్ ఈజ్ యువర్ ఎనిమి. వొలటిలిటీ అండ్ లాస్ పర్మనెంట్ కాదు. వన్స్ మీరు అది అర్థం చేసుకున్నారు అంటే మార్కెట్ క్రాషెస్ని కంప్లీట్లీ డిఫరెంట్ వేలో చూస్తారు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యూట్యూబ్ని హ్యాపీ చేయడానికి లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.